బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. విప్లవాత్మక లా అవేర్నెస్ వీడియో సిరీస్ చట్టపరమైన అక్షరాస్యత అన్వేషణకు నాంది పలికింది. ఈ వీడియోలో ఐపీసీ 1860లోని సెక్షన్ 44 గురించిన వివరాల్లోకి వెళ్దాం. వీక్షకులను చట్టంలోని చిక్కులను విడదీయడంలో మాతో చేరమని ఆహ్వానిస్తున్నాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 44 ఐపీసీలోని అనేక చట్టపరమైన నిబంధనలకు ప్రాథమికమైన గాయం అనే పదాన్ని నిర్వీర్యం చేయడంపై కేంద్రీకృతమై ఉంది. చట్టం దృష్టిలో గాయం అంటే ఏమిటో స్పష్టమైన పారామితులను సెట్ చేయడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ఐపీసీ సెక్షన్ 44 ఇలా పేర్కొంది: గాయం అనేది ఏదైనా వ్యక్తికి శరీరం, మనస్సు, కీర్తి లేదా ఆస్తిలో చట్టవిరుద్ధంగా కలిగించే ఏదైనా హానిని సూచిస్తుంది. వివరణాత్మక వివరణ 1. గాయం యొక్క విస్తృత వర్ణపటం. దాని సారాంశం ప్రకారం సెక్షన్ 44 గాయం యొక్క విస్తృతమైన వీక్షణను అందిస్తుంది. ఇది ఈ పదాన్ని కేవలం భౌతిక హానికి మాత్రమే పరిమితం చేయదు కానీ మానసిక, కీర్తి మరియు ఆస్తి సంబంధిత హానిని కవర్ చేసే స్పెక్ట్రం అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ విస్తృత నిర్వచనం సంపూర్ణ అవగాహనను నిర్ధారిస్తుంది. ఒక వ్యక్తి ఎదుర్కొనే సంభావ్య హాని యొక్క ప్రతి కోణాన్ని కలిగి ఉంటుంది. 2. శారీరక మరియు మానసిక హాని యొక్క పరస్పర చర్య. ఐపీసీ ఈ విభాగం ద్వారా హాని అనేది కేవలం శారీరక గాయానికి సంబంధించిన విషయం కాదని అంగీకరిస్తుంది. మానసిక లేదా మానసిక హాని శారీరక హాని కంటే ఎక్కువ కాకపోయినా హాని కలిగించవచ్చు. గాయం యొక్క నిర్వచనంలో మానసిక హానిని గుర్తించడం హాని యొక్క బహుముఖ స్వభావం యొక్క అభివృద్ధి చెందుతున్న అవగాహనను నొక్కి చెబుతుంది. 3. కీర్తి మరియు చట్టపరమైన స్థితి. సమకాలీన ప్రపంచంలో కీర్తి వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా గణనీయమైన విలువను కలిగి ఉంది. సెక్షన్ 44 దాని గాయం పరిధిలో ప్రతిష్టకు హానిని చేర్చడం ద్వారా దీనిని గుర్తిస్తుంది. అంటే పరువు నష్టం, అపవాదు లేదా ఒకరి పబ్లిక్ ఇమేజ్ను దెబ్బతీసే పరువు నష్టం వంటి చర్యలను గాయపరిచేవిగా పరిగణించవచ్చు. 4. స్వీయ విస్తరణగా ఆస్తి. గాయంని పరిధిలో ఆస్తికి హానిని ఏకీకృతం చేయడం ద్వారా సెక్షన్ 44 ఆస్తి ఒకరి స్వీయ మరియు హక్కుల యొక్క పొడిగింపుగా హాని జరిగినప్పుడు వ్యక్తికి గాయం అవుతుంది అనే ఆలోచనతో సమలేఖనం చేస్తుంది. 5. వివిధ నేరాలకు పునాది వేయడం. ఐపీసీలోని అనేక నేరాలు మరొకరికి గాయం కలిగించడం చుట్టూ తిరుగుతున్నందున సెక్షన్ 44 పునాది సూచనగా పనిచేస్తుంది. ఇది దాడి, పరువు నష్టం, దొంగతనం లేదా హాని కలిగించే ఏదైనా ఇతర నేరం అయినా ఈ విభాగం గాయంగా అర్హత పొందేందుకు స్పష్టమైన ప్రమాణాన్ని అందిస్తుంది. 6. సామాజిక విలువలు, రక్షణలను ప్రతిబింబించడం. సెక్షన్ 44లోని ఈ గాయం యొక్క విస్తృతమైన నిర్వచనం సామాజిక విలువలకు అద్దం పడుతుంది. హాని అనేది కేవలం శారీరక నొప్పికి సంబంధించినది కాదని, మానసిక గాయం కీర్తిని కోల్పోవడం మరియు ఆస్తికి నష్టం కలిగి ఉంటుందని సమాజం గుర్తించింది. ఈ అవగాహనను ప్రతిధ్వనించడం ద్వారా ఐపీసీ హాని మరియు న్యాయం యొక్క సామాజిక అవగాహనలతో దాని అమరికను నిర్ధారిస్తుంది. 7. చట్టపరమైన చిక్కులు, ప్రొసీడింగ్లు. సెక్షన్ 44 అందించే స్పష్టత చట్టపరమైన చర్యలలో కీలకమైనది. ఇది హాని యొక్క స్వభావాన్ని నిర్ణయించడం, నేరం యొక్క తీవ్రతను స్థాపించడం లేదా పరిహారాలను నిర్ధారించడం వంటివి. గాయం యొక్క ఈ స్పష్టమైన నిర్వచనం న్యాయపరమైన చర్చలకు బలమైన పునాదిని అందిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 44 గాయం యొక్క లోతైన అన్వేషణతో భారతదేశ క్రిమినల్ చట్టం యొక్క విస్తృత చట్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. సమగ్రమైన నిర్వచనాన్ని అందించడం ద్వారా హాని యొక్క ప్రతి సంభావ్య రూపమది భౌతిక, మానసిక, కీర్తి లేదా ఆస్తికి సంబంధించినది కావచ్చు చట్టం ప్రకారం గుర్తించబడి, పరిష్కరించబడిందని నిర్ధారిస్తుంది. ఈ విభాగం సాంకేతికంగా ఉన్నప్పటికీ
న్యాయం యొక్క సమగ్ర దృక్పథానికి ఐపీసీ యొక్క నిబద్ధతకు ప్రతీక. గాయం యొక్క బహుళడైమెన్షనల్ స్వభావాన్ని గుర్తించడం ద్వారా ఐపీసీ వ్యక్తులు ఊహించదగిన ప్రతి రకమైన హాని నుండి రక్షణ పొందేలా చూస్తుంది మరియు చట్టపరమైన ఖచ్చితత్వం మరియు సామాజిక విలువలు రెండింటినీ ప్రతిధ్వనించే విధంగా నేరస్థులు జవాబుదారీగా ఉంటారని నిర్ధారిస్తుంది. సెక్షన్ 44 వంటి నిబంధనల ద్వారా ఐపీసీ హక్కుల యొక్క దృఢమైన సంరక్షకునిగా తన పాత్రను పునరుద్ఘాటిస్తుంది. వ్యక్తి యొక్క పవిత్రత శరీరం, మనస్సు, కీర్తి మరియు ఆస్తుల్లంఘించబడదని నిర్ధారిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी कानून जागरूकता वीडियो श्रृंखला की शुरुआत कानूनी साक्षरता खोज की शुरुआत का प्रतीक है. हम प्रत्येक वीडियो को इस वाक्यांश के साथ केप करते हैं. आइए आईपीसी 1860 धारा 44 को देखें, जो दर्शकों को कानून की जटिलताओं को समझने में हमारे साथ जुड़ने के लिए प्रेरित करता है. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 44 चोट शब्द के रहस्य को उजागर करने पर केंद्रित है, जो आईपीसी के भीतर कई कानूनी शर्तों के लिए मौलिक अवधारणा है. यह धारा कानून की नज़र में चोट क्या है, इस पर स्पष्ट मानदंड स्थापित करने में महत्वपूर्ण भूमिका निभाती है. आईपीसी की धारा 44 में कहा गया है, चोट किसी भी व्यक्ति, शरीर, मन, प्रतिष्ठा या संपत्ति को अवैध रूप से पहुंचाई गई किसी भी क्षति को दर्शाता है. विस्तृत विवरण. 1. चोट का व्यापक स्पेक्ट्रम. अपने सार में धारा 44 चोट का एक विस्तृत दृष्टिकोण प्रस्तुत करती है. यह शब्द केवल शारीरिक क्षति तक ही सीमित नहीं है, बल्कि मानसिक, प्रतिष्ठा और संपत्ति से संबंधित क्षति को भी कवर करता है. यह व्यापक परिभाषा एक समग्र समझ सुनिश्चित करती है, जिसमें किसी व्यक्ति को संभावित नुकसान के हर पहलू को शामिल किया जा सकता है. 2. शारीरिक और मनोवैज्ञानिक नुकसान की परस्पर क्रिया. आईपीसी इस धारा के माध्यम से यह स्वीकार करता है कि नुकसान केवल शारीरिक आघात का मामला नहीं है. मनोवैज्ञानिक या मानसिक क्षति शारीरिक क्षति से अधिक नहीं तो उतनी ही हानिकारक हो सकती है. चोट की परिभाषा के भीतर मानसिक क्षति को पहचानना नुकसान की बहुमुखी प्रकृति की विकसित होती समझ को रेखांकित करता है. 3. प्रतिष्ठा और कानूनी स्थिति. समकालीन दुनिया में प्रतिष्ठा व्यक्तिगत और पेशेवर दोनों रूप से महत्वपूर्ण महत्व रखती है. धारा 44 इसे चोट के दायरे में प्रतिष्ठा को होने वाले नुकसान को शामिल करके मान्यता देती है. इसका मतलब यह है कि मानहानि, बदनामी या मानहानि जैसे कार्य जो किसी की सार्वजनिक छवि को खराब करते हैं, उन्हें चोट पहुंचाने वाला माना जा सकता है. 4. स्वयं के विस्तार के रूप में संपत्ति. संपत्ति को होने वाले नुकसान को चोट के दायरे में एकीकृत करके धारा 44 इस विचार के साथ संरेखित होती है कि संपत्ति किसी के स्वयं और अधिकारों का विस्तार होने के नाते जब नुकसान पहुंचाया जाता है तो व्यक्ति को चोट लगती है. 5. विभिन्न अपराधों के लिए आधार तैयार करना. यह देखते हुए कि आईपीसी में कई अपराध दूसरे को चोट पहुंचाने के इर्द गिर्द घूमते हैं, धारा 44 एक मूलभूत संदर्भ के रूप में कार्य करती है. चाहे वह हमला हो, मानहानि हो, चोरी हो या कोई अन्य अपराध हो जिसके परिणामस्वरूप नुकसान होता है, यह धारा चोट के रूप में योग्य होने के लिए एक स्पष्ट मानदंड प्रदान करती है. 6. सामाजिक मूल्यों और सुरक्षा को प्रतिबिंबित करना. धारा 44 में चोट की विस्तृत परिभाषा सामाजिक मूल्यों को प्रतिबिंबित करती है.
समाज मानता है कि नुकसान केवल शारीरिक दर्द के बारे में नहीं है, बल्कि इसमें मानसिक आघात, प्रतिष्ठा की हानि और संपत्ति को नुकसान भी शामिल है। इस समझ को दोहराते हुए आईपीसी नुकसान और न्याय की सामाजिक धारणाओं के साथ अपना संरेखण सुनिश्चित करता है। 7. कानूनी निहितार्थ और कार्यवाही। धारा 44 द्वारा दी गई स्पष्टता कानूनी कार्यवाही में महत्वपूर्ण है। चाहे यह नुकसान की प्रकृति का निर्धारण करना हो, किसी अपराध की गंभीरता को स्थापित करना हो या मुआवजे का पता लगाना हो, चोट की यह स्पष्ट परिभाषा न्यायिक विचार विमर्श के लिए एक ठोस आधार प्रदान करती है। निष्कर्ष: आईपीसी की धारा 44 चोट की गहन खोज के साथ भारत के आपराधिक कानून के व्यापक ढांचे में एक महत्वपूर्ण भूमिका निभाती है। एक व्यापक परिभाषा पेश करके यह सुनिश्चित करता है कि नुकसान के हर संभावित रूप, चाहे वह शारीरिक, मनोवैज्ञानिक, प्रतिष्ठित या संपत्ति से संबंधित हो, को कानून के तहत स्वीकार किया जाता है, संबोधित किया जाता है और निवारण किया जाता है। यह धारा तकनीकी होते हुए भी न्याय के समग्र दृष्टिकोण के प्रति आईपीसी की प्रतिबद्धता का प्रतीक है। चोट की बहुआयामी प्रकृति को पहचानकर आईपीसी यह सुनिश्चित करता है कि व्यक्तियों को हर संभावित प्रकार के नुकसान से सुरक्षा मिले और अपराधियों को इस तरह से जवाबदेह ठहराया जाए जो कानूनी सटीकता और सामाजिक मूल्यों दोनों के अनुरूप हो। धारा 44 जैसे प्रावधानों के माध्यम से आईपीसी अधिकारों के एक मजबूत संरक्षक के रूप में अपनी भूमिका को दोहराता है। यह सुनिश्चित करता है कि व्यक्ति की पवित्रता शरीर, दिमाग, प्रतिष्ठा और संपत्ति में अनुल्लंघनीय बनी रहे। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The debut of our Law Awareness video series marks the start of a legal literacy quest. We cap each video with the phrase, "Let's go through IPC 1860, Section 44," prompting viewers to join us in dissecting the intricacies of the law. Section 44 of the Indian Penal Code, 1860, IPC 1860, is concentrated on demystifying the term injury, a concept fundamental to many legal stipulations within the IPC. This section plays a critical role in setting clear parameters on what constitutes an injury in the eyes of the law. IPC Section 44 states, Injury denotes any harm whatever illegally caused to any person in body, mind, reputation, or property. Elaborated description. 1. Broad spectrum of injury. At its essence, Section 44 offers an expansive view of injury. It doesn't confine the term merely to physical harm but spans across a spectrum covering mental, reputational, and property-related harm. This broad definition ensures a holistic understanding, encompassing every facet of potential harm that an individual might face. 2. Interplay of physical and psychological harm. The IPC, through this section, acknowledges that harm isn't just a matter of physical trauma. Psychological or mental harm can be as damaging, if not more, than physical harm. Recognizing mental harm within the definition of injury underscores the evolving understanding of the multifaceted nature of harm. 3. Reputation and legal standing. In the contemporary world, reputation holds significant value, both personally and professionally. Section 44 recognizes this by including harm to reputation within its ambit of injury. This means acts like defamation, slander, or libel that tarnish one's public image can be considered as causing injury. 4. Property as an extension of self. By integrating harm to property within the scope of injury,
Section 44 aligns with the idea that property, being an extension of one's self and rights, when harmed, constitutes an injury to the individual. 5. Setting the ground for various offences. Given that many offences in the IPC revolve around causing injury to another, Section 44 serves as a foundational reference. Whether it's assault, defamation, theft, or any other offense that results in harm, this section provides a clear criterion for what qualifies as injury. 6. Reflecting societal values and protections. The expansive definition of injury in Section 44 mirrors societal values. Society recognizes that harm isn't just about physical pain but includes mental trauma, loss of reputation, and damage to property. By echoing this understanding, the IPC ensures its alignment with societal perceptions of harm and justice. 7. Legal implications and proceedings. The clarity offered by Section 44 is pivotal in legal proceedings. Whether it's determining the nature of harm, establishing the severity of an offense, or ascertaining compensations, this clear definition of injury provides a solid foundation for judicial deliberations. Conclusion. Section 44 of the IPC, with its in-depth exploration of injury, plays a vital role in the broader framework of India's criminal law. By offering a comprehensive definition, it ensures that every potential form of harm, be it physical, psychological, reputational, or related to property, is acknowledged, addressed, and redressed under the law. This section, while technical, is emblematic of the IPC's commitment to a holistic view of justice. By recognizing the multidimensional nature of injury, the IPC ensures that individuals receive protection from every conceivable form of harm and that perpetrators are held accountable in a manner that resonates with both legal precision and societal values. Through provisions like Section 44, the IPC reiterates its role as a robust guardian of rights, ensuring that the sanctity of the individual, in body, mind, reputation, and property remains inviolable. If we are responsible, the future will be good for the future generations.